ఈరోజు అసలు మీకు చెప్పలేదు కదా ఏం చేస్తున్నానో. हम थोड़ा अभी चाय पे चर्चा करेंगे అండ్ ఎంత బాగా వచ్చిందంటే లిటరలీ ఈరోజు కరివేపాకుని కరపించా అంటారంట గైస్ ఇన్ సిన్హలా. Oh my god. Your oil carried up. Oh shit, yeah. Guys, of Walmart lo order pette ivanni vachayi guys. Something is leaking, bro. Chicken. Oh shit. Okay. ఇవన్నీ ఇప్పుడు తీసుకొని పైకి వెళ్ళాలి మనం. ఒక పెద్ద సాహసం ఇది. సో నిన్న నైట్ ఆర్డర్ పెట్టాం గైస్. అవి ఈరోజు పొద్దున్నకి అన్నీ వచ్చేసాయి అండ్ మన లాబీలో పెట్టేస్తారనమాట మొత్తం. సో మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవి తీసుకున్నాము, ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలి. పదండి. వామ్మో తెచ్చేసాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మనం డే ఇన్ మై లైఫ్ వెరీ రియలిస్టిక్ వర్షన్ చూపిపోతున్నా. అంటే నా వీకెండ్ ఎలా ఉంటుంది అండ్ వీకెండ్లో నేను ఏమేమి చేస్తాను అంటే ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు ఇంకా అన్ని ప్రెప్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో అవన్నీ నేను సండేస్ చేసేస్తాను అనమాట. సో అవి ఏమేమి చేస్తానో మీకు ఈరోజు మొత్తం చూపిపోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ రోజుకి ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే మనం బట్టలన్నీ వాషింగ్కి వేసేయాలి గైస్. సో ఫస్ట్ బట్టలన్నీ వాషింగ్కి వేసేసి ఆ టాస్క్ని ఫినిష్ చేసేద్దాం. సో గైజ్, ఈ అపార్ట్మెంట్లో అయితే మాకు వాషింగ్ అండ్ డ్రైయింగ్ యూనిట్ కూడా మాకు అపార్ట్మెంట్ లోపలే ఇచ్చారనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలా నాకు ఇంకా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీకెండ్ అలా బట్టలు వేసేస్తూ ఉంటాను. బట్ లాస్ట్ ఇయర్ నేను వేరే అపార్ట్మెంట్లో ఉండేదాన్ని అండ్ అక్కడ లిటరలీ పైనుంచి కిందికి అన్నీ మోసుకొని వెళ్ళి అక్కడ కామన్ రూమ్లో వేసేసి మళ్ళీ అవి డ్రై అయినాక మళ్ళీ పైకి తీసుకొని వచ్చేదాన్ని అనమాట. మేము టూసాన్లో ఉంటాం కాబట్టి కొండలు మాకు ఏ సైడ్కి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మాకు స్ట్రీట్ ఫేర్ అని పెట్టారనమాట. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఒక్కసారి పెడతారు. డిఫరెంట్ వెండర్స్ అందరు వచ్చి ఇలా బట్టలు, దాని తర్వాత జ్యువెలరీ, దాని తర్వాత ఫుడ్, ఇట్లాంటివన్నీ చాలా డిఫరెంట్ స్టాల్స్ లాగా పెడతారనమాట. అంటే బేసిక్లీ సంతలాగానే కానీ కొంచెం అడ్వాన్స్డ్ సంత అనమాట. ఆల్సో గైజ్, లాస్ట్ వీడియోకి అండ్ ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ వీడియో నేను రికార్డ్ చేసి పెట్టాను కానీ ఎడిట్ చేయడానికి కూడా నాకు అసలు టైం దొరకలేదు. మధ్యలో కంటిన్యూస్గా ఎగ్జామ్స్ పడినాయి, దాని తర్వాత చాలా వర్క్ రిలేటెడ్ చాలా థింగ్స్ ఉన్నాయి. సో అస్సలు ఎడిట్ చేయడానికి కుదరలేదు. అండ్ ఈ వీక్ కిచెన్ క్లీనింగ్ డ్యూటీ నాది గైస్. సో నేను నా రూమ్మేట్స్ ఎవ్రీ వీక్ టర్న్స్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట. కిచెన్ అండ్ లివింగ్ ఏరియాస్ అండ్ కామన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము టర్న్స్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట. సో మేము ఇంకా ఇక్కడ అందరం చేయాల్సిందే గైస్. ఇక్కడ ఏజ్తో సంబంధం ఉండదు అండ్ ఎలా ఉన్నా కూడా సంబంధం ఉండదు అనమాట. ఖచ్చితంగా చేయాల్సిందే, మనం చేసుకుంటేనే కదా ఇల్లు క్లీన్గా ఉండేది. సో అలాగైతే నేను ఇక్కడ ఫస్ట్ సింక్ అంతా క్లీన్ చేసేస్తున్నా. ఫస్ట్ డిష్ వాషర్లో డిషెస్ అన్నీ వేసేసి ఇంకా అది క్లోజ్ చేసి పెట్టేస్తే అది అయిపోతూ ఉంటుంది. అండ్ ఇలానే చేస్తూ ఉంటాం గైస్ ఎవ్రీ వీకెండ్. ఆల్మోస్ట్ చాలానే టైం పడుతుంది. నేను ఇక్కడ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. అండ్ నేను అక్కడ కిచెన్ క్లీనింగ్ చేసేలోపు వాషింగ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు డ్రయర్లో బట్టలన్నీ వేసేస్తున్నా. ఆబ్వియస్లీ ఇంక ఇక్కడ మనకి బాల్కనీస్ అలాంటివి ఏం లేవు. సో బయట వెళ్ళి మనం బట్టలు ఆరేసుకోలేము. సో డ్రయర్ వాడాల్సిందే. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నా. ఇది మొత్తం ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. సో దీన్ని కూడా మనం క్లీన్ చేయాలంటే చాలానే టైం పడుతుంది గైస్. అండ్ స్పెషలీ మనం ఏవైనా బై మిస్టేక్గా పాలు ఏమైనా పొంగినా ఆర్ఎల్స్ రైస్ ఏమైనా పొంగినా కూడా ఇంకంతే, అవి ఇంకా క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈ స్టవ్ పైన. కానీ ఇంకేం చేస్తాము, ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటేనే కదా క్లీన్గా ఉండేది. ఇంకా మళ్ళీ ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆబ్వియస్లీ మనమే వంట చేసుకోవాలి, మనమే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ప్యాక్ చేసి పెట్టుకోవాలి, నెక్స్ట్ డే క్లాసెస్కి వెళ్ళాలి. సో అన్నీ ఇంకా సేమ్ అలానే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు నెక్స్ట్ సింక్ మొత్తం క్లీన్ చేసేస్తున్నా.
ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఒక 5 మినిట్స్లో చూపించాను గైస్, కానీ నాకు రియల్ టైంలో 3 గంటలు 4 గంటలు పట్టింది ఇదంతా చేయడానికి. అండ్ ఫైనలీ తలస్నానం చేసి వచ్చేసాను. సో గైస్ అన్ని పనులు చేసుకొని ఫైనల్గా హెయిర్ వాష్ కూడా అయిపోయింది. ఇది కూడా పెద్ద పని ఇఫ్ యూ హ్యావ్ లాంగ్ హెయిర్. అండ్ ఇప్పుడు ఫైనలీ 2:30 అవుతుంది. నిన్న చేసుకున్న మేథీ రైస్ ఉందన్నమాట లక్కీగా. సో ఫస్ట్ ఇది తినేద్దాం. ఇప్పుడు చేస్తున్నాను నేను లంచ్. అంతే గైస్, అంతే స్టూడెంట్ స్ట్రగుల్స్ ఇవన్నీ. హాయ్ గాయ్స్, సో నా లంచ్ కూడా తినేసాను, కొంచెం బ్రేక్ తీసుకున్నా, కొంచెం రెస్ట్ తీసుకున్నా. అండ్ ఈరోజు అసలు మీకు చెప్పలేదు కదా ఏం చేస్తున్నానో. సో నా లాస్ట్ వీడియో చూస్తుంటే, నా లాస్ట్ వీడియోలో శ్రీలంకన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాకు, వాళ్ళు నాకు మొత్తం ఫుడ్ కుక్ చేసి పెట్టారనమాట, శ్రీలంకన్ డిషెస్ అన్ని. సో నేను చెప్పాను నెక్స్ట్ వీక్ నేను సండే రోజు ఐ విల్ జస్ట్ కుక్ ఫర్ యూ గైస్. మంచిగా చికెన్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ బిర్యానీ స్పైసీగా చేసి పిలుస్తాను అని చెప్పాను అనమాట. సో దేవర్ ఆల్సో లైక్ ఓకే మేము కూడా ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తాము, అథెంటిక్ ఇండియన్ ఫుడ్ అని. సో నేను కూడా సరే అయితే నెక్స్ట్ వీకెండ్ మీరు వచ్చేయండి అని చెప్పాను. సో ఫైనలీ ఈరోజు ఇంకా మొత్తం ఫ్రీగా ఉన్నాను అండ్ అన్నీ తెప్పించి కూడా పెట్టేశాను అనమాట. సో ఈరోజు అయితే నేను వాళ్ళని వచ్చేయండి నేను చేసి పెడతాను అన్నాను. సో వాళ్ళు వస్తున్నారు, కనిపిస్తున్నారు కూడా నాకు. వాళ్ళు లిటరలీ ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటారు గైస్. సో వాళ్ళు వచ్చేది కూడా కనిపిస్తుంది. అదనమాట ప్లాన్ ఈ రోజుకి. సో అలా టిపికల్ సండే ఉంటుంది. బట్ ఎవ్రీ సండే ఇట్లా కలవము. అండ్ కలవడానికి కూడా కుదరదు గైస్, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా, అందరికీ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ మేము అసలు రెస్ట్ తీసుకుంటాము. అండ్ ఈరోజు చేసిన పనులన్నీ కూడా ఈ వీక్ నా ఛాన్స్ అనమాట, నా టర్న్. సో మా రూమ్మేట్స్ అండ్ నేను కూడా ఎవ్రీ వీక్ టర్న్స్ తీసుకుంటాము క్లీన్ చేయడానికి మొత్తం హౌస్ అంతా. సో ఈ వీక్ నా టర్న్ కాబట్టి నేను చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక టర్న్ అయితే వాళ్ళు చేస్తారు. అలా మేము టర్న్స్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే అందరికీ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా. సో అందరం చేయాలి అంటే కుదరదు. ఎగ్జామ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, పార్ట్ టైం వల్ల అలసిపోతాము, అన్ని రీజన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమవుతుంది. సో ఫైనలీ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకి మంచిగా డిన్నర్ కుక్ చేసి పెడదాము. అండ్ ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఫస్ట్ టీ పడాలి గైస్. మనకి టీ లేనిది పని జరగదు. సో శ్రీలంకన్ వాళ్ళు కూడా టీ తాగుతారనమాట. సో వాళ్ళ టీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు ఇలా చెయ్యరు. సో నేనేమని చెప్పానంటే మా టీ అథెంటిక్ నార్మల్గా మనం రోజు తాగే టీ ఏదైతే ఉంటుందో అది చేసి పెడతాను, మసాలా చాయ్ చేస్తాను అన్నా. సో వాళ్ళకి అది చేసి పెడతాం. వచ్చేస్తున్నారు అనుకుంటా, చూద్దాం. వెళ్ళి డోర్ తీద్దాం గైస్. వచ్చారు. So they are my friends, guys. Hi guys. I'm doing good. How are you both doing? After a long time. Yeah, I know. How's your week? It was quite hectic. Don't even ask me. Okay, come on. So my intik first time vastunar anamata guys. So yeah. How's it going for you both? You can sit down. Good. It's good. Yeah. So guys, these two are my Sri Lankan friends. Tanu Hiruni and she is Devani. Hello. And they're both twins, guys. Last video chusin tarvata na relatives also asked me if you both were twins. Really? Yeah. Oh. My family members also, like people who were watching for the first time, and they were all asking me if you guys are twins because you don't look like twins. Yeah, like we look identical twins, guys, but they're still twins. Yeah, so right now I'm gonna make some tea for you, Indian tea with milk. I know a lot of white people ask me if the tea is made with milk or not. So usually we add milk in our tea and we make it like that. And we also add other spices which I'm going to show you in a bit. So let me ask you guys how you make Sri Lankan tea. Yeah. So like Sri Lanka is like very famous for tea leaves, and I think they make tea in like the stove. Right? Yeah, we use stove. We boil hot water in the kettle, and then we have
put like Ceylon tea, and then hot water, and then if you want milk, we have milk tea and plain tea. Oh. Milk tea is like if you want like something heavy, and We use milk powder, no? yeah, you More have than fresh milk, we use milk powder. Yeah, we Okay. use milk Yeah. powder. We have like a country produced like milk powder. Milk powder. Yeah, or you can just use Anchor, anything like that. And then you put the boiling water and the tea leaves. You leave it for a while to like boil, and then you pour it into the milk tea and you add sugar. Okay. So yeah, we rarely use milk powders because usually like local milk is available in every single corner of India. So మనమైతే యూజువలీ ఫ్రెష్ మిల్క్ వాడి చేస్తాం గైస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మిల్క్ పౌడర్ ఎక్కువ వాడి టీ చేస్తారంట. అంటే పాలు వాడకుండా మిల్క్ పౌడర్ వాడి టీ చేస్తారు. అండ్ మనలాగా స్టవ్ మీద పెట్టి చేయాలన్నమాట. వీళ్ళు డైరెక్ట్లీ ఒక కెటిల్లో వాటర్ బాయిల్ చేసి దానిలో టీ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ అండ్ షుగర్ వేసి చేస్తారనమాట. సో క్వైట్ డిఫరెంట్ ప్రాసెస్. So I'm gonna ask them how our Indian tea is going to taste today, and they're gonna be telling us how I'm the excited tea is because going to taste. I really love to drink tea. I think you guys will like Yeah. it because we'll good tea lovers. They both are tea lovers and they like to drink teas. Yeah. So I'm sure they're going to like it. But even if you don't like it, you can tell your honest opinion. There is no forcing and all of that. So you can just tell your honest opinion. Okay. Let's make See some good you. tea. Oh. Yay! Yeah. So guys, ఇప్పుడైతే వాటర్ పెడుతున్నా. యూజువల్గా మనం టీ ఎట్లా చేసుకుంటాం అట్లానే గైస్. అండ్ సో దిస్ ఇస్ ద టీ పౌడర్ దట్ వీ యూస్. It's regular tea powder. All the tea fans or chai addicts ఎవరైనా చూస్తున్నారు, and if they haven't tried Wagh Bakri yet, guys, Is that from India? yeah, no, but we actually even get it from V. Oh, okay. Yeah, we just order it from V because we drink a lot of tea. So what we get from India is out of stock within 1 or 2 months. So guys, all the tea fans ఎవరైనా చూస్తున్నారు and వాళ్ళు ఈ టీ పౌడర్ ఎప్పుడు ట్రై చేయలేదు అంటే you guys should try this, and it is very good. So do you like people in your like home country also like drink that? Yeah, even at home also we drink this. Okay. Yeah, there are many tea powder brands, but I feel like this one is the best one. For chai. Yeah, for sure. Okay. So because I've been making tea for like for many months now. So I feel like the other difference is we don't have like that many teaspoons. That's why your one like tastes like more strong. Yeah, more strong. Yeah. So now that we have added tea powder, I'm gonna add ginger and cardamom for you guys. That is masala tea. Hi guys, Kavya's up to something and we're just waiting. Oh, also if you haven't watched our previous video where we made Sri Lankan pulver tea, you should go check it out. Yep. Yeah. And Kavya's cleaning the ginger. Peeling the ginger. Oh yeah, peeling the ginger. Yes guys, done. So guys, ఇప్పుడు నేను జింజర్ వేస్తున్నా, అల్లం. So this is ginger. I just peeled it and I'm just gonna Grate it, yeah. grate it. My God. So I'm just gonna grate it. అంతా అల్లం వేసేసాను guys. మనం అల్లం ఎక్కువ How do you know when you add milk? After it gets boiled very well, I'm gonna add the milk. So guys, टी उड़के लोगों हम थोड़ा अभी चाय पे चर्चा करेंगे and వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి. So we are doing discussion over chai. That's what I meant. And ఇందాకే వీళ్ళు వాళ్ళ కజిన్ ఫోటో చూపించారనమాట. అంటే వాళ్ళ కజిన్ కి వాజ్ ఇట్ అ గర్ల్ ఆర్ బాయ్? గర్ల్. పాప పుట్టింది. ఆ పాపకి ఇలా ఫుల్ దిష్టి చుక్క పెట్టారు గైస్. సేమ్ మన చిన్నపిల్లలకి మనం ఎలా పెడతామో అలానే పెట్టారనమాట. And I was like shocked. Wait, you guys also do that? And then she was also telling that it's to get rid of the evil energy and evil eye. Yeah. What is it called in Sinhala? I put you on the spot. What is it called? I don't know that. Maybe we can Google it. It's like mottu. Mottu. No. This is Bottu. Botu? Mm. Me. We call mottu? Mottu. Yeah, it's like a
So it's basically you all have it now also, no, on your heads. Yeah. For us, it's basically during your childhood, like, cause like a lot of people like come to visit the baby, right? Yeah. So like you tend to like get a lot of evil eyes, like, oh, what a nice baby, cute baby. Yeah, So I like know. it's like a belief where outsiders, like, you'll get evil eyes. Like Yeah. onto you, so like mothers tend to keep a big black dot, Yeah. and they remove it, they take it down like when you have something like important, like a party and something, because it's like really huge and like looks bad. Yeah. But like it's to protect the baby from evil eyes, and like Right. now we don't have anything like that. When we were older, but like when we two were small, so we had too big. Yeah. Two big dots. Same in India. Like too. after the child reaches, I think 1 month, 1 year or something, I think they remove it. For us, they keep putting that until they reach a certain age. Yeah, even adults also keep it even now. Really? Yeah. Do you mean the big ones or the small? Not on the face, but then on the leg and really? yeah, on the Oh my leg. god. Yeah. So it's very common thing in India. A lot of evil energy. Nice to hear. Yeah, I think the Yeah. cultures are similar. యా దట్స్ వాట్. సో గైజ్ ఇందాక టీ గిన్నె పెట్టాం కదా, దానిలో మేము ఎంత టీ చేస్తున్నామంటే ఆ టీ గిన్నెలో సరిపోవట్లేదు, అది మొత్తం బయటకు వస్తూ ఉంది. సో పెద్ద గిన్నెలో వేసిన గైస్, మళ్ళీ పెద్ద గిన్నెలో వేసాను ఎందుకంటే సరిపోవట్లేదు కాబట్టి. సో ఇప్పుడే పాలు వేసా అండ్ చక్కెర వేయాలి ఇప్పుడు. సో చక్కెర వేసేస్తా. సో ఐ యాడెడ్ మిల్క్ అండ్ దెన్ నౌ ఐమ్ యాడింగ్ షుగర్ గైస్. షుగర్ వేస్తున్నాను. చక్కెర వేసేసాను, ఇంకా అది ఉడికే వరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే గైస్. లుక్ అట్ దట్ టీ కలర్, ఎంత బాగా వచ్చిందంటే లిటరలీ ఈరోజు టీ కలర్ చూడండి గైస్. అలా ఉండాలి టీ కలర్ అంటే, తెల్లగా ఉండకూడదు అలా అని చాలా ఎక్కువ స్ట్రాంగ్గా కూడా ఉండకూడదు, ఈ కలర్లో ఉండాలి. అండ్ ఇందాకనే ఇలాచీ పౌడర్ కూడా వేసాను. సో ఇంకా కొంచెం ఉడుకుతుంది, ఇంకా ఉడికాక ఇంకా వంచేస్తాను అనమాట. సో అలా పర్ఫెక్ట్. చాయ్ మాస్టర్ గైస్, నేను చాయ్ మాస్టర్. That's so new, that way of making tea. Oh my god, so much tea. Yeah, isn't it too much? Let's see if it is too much or not. Hopefully this Did you doesn't... already add sugar after we put to the cups wedding? Yeah, I added sugar. Oh, you added. Okay. Yeah. You don't have diabetics, huh? ఓకే గైస్, ఇప్పుడు ఫైనల్ కిందికి వస్తున్నా. See guys, కరెక్ట్గా టీ చేశాను గైస్. It is perfect quantity and we are going to drink the tea now. Oh my god. Okay, So excited! So guys, టీ అయితే వేసేసాను and our OG good day biscuits. But do you usually like dip it in any? Yeah, you can eat it plain also. No, I usually like to dip it. Same, I But also it's like made it. out of like normal biscuit. Normal biscuits, yeah. You can take more. They're made with pistachio, cashews, almonds. Really? Yeah. Okay, That's good. What do you guys think about the tea? Pretty good. It's very strong. It's very strong and it's like very different to what we drink. Yeah, I feel like it gives the the coffee energy Really? to me, yeah. I can drink tea and go straight to bed. It doesn't keep me awake. I feel like my body is like habituated to the amount of tea that I drink. So Kavya is cutting the chicken right now. Cutting and washing. No, washing it. Oh, that's క్లీనింగ్. సో గైస్, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా, దానికి నేను చికెన్ బ్రెస్ట్ యూజ్ చేస్తున్నా. యూజువలీ లెగ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు, బట్ లెగ్ పీసెస్ అంత ఫాస్ట్గా కుక్ అవ్వవు అండ్ అవి జస్ట్ నేను ఇప్పుడు లేయరింగ్ చేసి బిర్యానీ చేస్తున్నాను కదా,
సో దానిలో అంత టేస్ట్ కూడా రావట్లేదు గైస్. ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అంత బాగుండవు. సో నేను జస్ట్ బ్రెస్ట్ పీసెస్ యూజ్ చేసి ఈరోజు బిర్యానీ చేయబోతున్నా. అండ్ బ్రెస్ట్ పీసెస్ అన్ని తీసుకొని ఇప్పుడు వీటిని కట్ చేయాలి. అండ్ ఫస్ట్ వాష్ చేద్దాము. లిటిల్ బిట్ పసుపు. Is that turmeric? యా, టు వాష్ ఇట్. Turmeric is called pasipu. పసుపు. Pasipu? పసుపు. Pasupu? యా. Pasupu, guys. Isn't paripu also called? No, they call something else. We got papu. Papu and pasupu. Yeah. You told you're gonna wash it with this? Yeah. Really? Yeah, to get rid of the antibacterial Also, stuff. like So turmeric a is cleanser. yeah. Oh, so I thought you were marinating. Isn't that marinated? It's a No. cleanser. It's just for washing it. Tricks, tips and tricks. So పసుపు వేసాను గైస్. ఇప్పుడు సాల్ట్. సో గైస్ పసుపు అండ్ ఉప్పు వేసాను. దీన్ని ఇప్పుడు కడగాలి అనమాట. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు వాష్ దిస్ nicely because we don't know what all germs and all might be there. So that is why we add turmeric and salt. Learn. So we never like wash with turmeric and salt. Oh. We just use it like we clean the chicken, but we marinate it with turmeric, chili powder. We add turmeric, salt again after washing it. But when you wash it like this, like We get like very clean. yeah, it gets cleaned up, and even if there's anything dirty and germs also, because it gets cleaned and it just dies. So turmeric is known for its antibacterial properties. You think, guys? Yeah. I mean, you think what? You think for us, Sri Lanka, if Sri Lankans are wash your chicken with turmeric and salt. Yeah. Maybe Any we think, meat. but we don't know. We wash all the meat like this, not just chicken. Even for fish, we use the same process. And for goat, Mutton. prawns, shrimp. What do you call shrimp? Do you call it shrimp? Prawns. In Sinhala, Yeah. it's so. In Sinhala, it's so, but like, Oh. like what's it called in India? In the So in my language, it's called royalu. what? Royalu. 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 Yeah. Royalu. And what's is biryani called a different name in your? No, it's called biryani. Why in Sinhala? Biryani, right? Yeah. Yeah, biryani. I feel like it's just called as biryani. Okay. Washed it 3 times. 3 saal kadganu. And now we are all set to chop it. Since you guys also eat a lot of spicy food, I'm adding a lot of chilies, guys. Oh my god. In case if it gets spicy, I also know another trick which can help get rid of the spice. So guys, so ఇప్పుడైతే జస్ట్ నేను చికెన్ మొత్తం పీసెస్ గా కట్ చేసి పెట్టేసా. అండ్ ఇప్పుడు చిల్లీస్ వాష్ చేసి స్లైస్ చేసి పెట్టేస్తా. చిల్లీస్ మొత్తం స్లైస్ చేసి పెట్టేసాను అనమాట. అండ్ ఇది కొత్తిమీర. అండ్ దీనిలో నేను కొంచెం కరివేపాకు అండ్ పుదీనా 2 వాష్ చేసి పెట్టేసా. సో ఇది కూడా కట్ చేసి చికెన్ లోకి యాడ్ చేయబోతున్నా. అండ్ ఇప్పటికైతే ఇవి మెయిన్ థింగ్స్ యాడ్ చేసేద్దాం. This is curry leaves, right? కర్రీ లీవ్స్ అండ్ మింట్. Yeah, we also use curry leaves in our country. It's called karapincha. కరపించ. Yeah. కరివేపాకుని కరపించ అంటారంట గైస్ ఇన్ సిన్హలా. నైస్. Oh my god, it smells so good. Yeah, the mint. We never use coriander, everything like gives a good smell. I feel like we don't use much mint leaves in our food. Yeah, we just we use use- it like Oh. if you're drinking mojito or stuff like that. ఓకే. Yeah, and it smells so good. my because- god, yeah. యా. We never put this much effort to make a biryani. Oh, okay. What do you eat with the biryani? Do you make something with the yogurt or Right. raita? You also like Wait, they make వాళ్ళు కూడా raita చేసుకుంటారంట guys. Yeah, I love raita. Remember? Same, I also like it. Wait, no, did we tell you about kottu? Kottu parota? Kottu parota. Kottu parota, guys. Wait, I have to show you guys that. But it's not kottu parota like parota, but you can make Already cut you? Oh my god, from where do you get that? from this wheat. This is the real one? Yeah. Like my the God. fluffy, flaky parota. Yeah. Guys, usually Tamil Nadu lo kottu parota is very famous. Madurai ki aa side ki velte
కొత్తు పరోటా మొత్తం చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇది నేను ఫ్రోజన్ వర్జన్, ఇక్కడ మనకి ఫ్రెష్ గా దొరకవు కాబట్టి ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వి. Really? Yeah, if Yeah. you guys also like it, you should get it from వి. They're What pretty brand is this? Daily Delight. Oh, does it like come actually flaky? Really? Yeah. Oh my god. So there's like mini parathas or like. Yeah. Oh, do you have to roll it or just? No, it's already made. Oh. So Oh my. you god, have to it's just tiny. fry it on the pan with some oil. Oh. సో ఇది ఫ్రోజన్ గైస్, మొత్తం ఫ్రోజన్ ఉంటది అనమాట. జస్ట్ మనం కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు తీసి పెన్నం పైన కొంచెం ఫ్రై చేసేసుకోవచ్చు. దీస్ ఆర్ మై ఫేవరెట్. So wait, when you make like kottu, when we make kottu, we usually fry the paratha and cut it to small pieces. Yeah. Do that? No, but like here I don't do it because I Yeah, can't. it's not- We need the proper pan. We need the proper pan and other stuff to make that kottu parota. Yeah, and like Street we style, do- you won't. Yeah, you have to like do Yeah, that. We do just cut it by hand. Yeah. So I just make chicken curry on the side and eat it with the parota. Nice. Yeah, we also eat like that, like just paratha. Ah. Paratha. But if you want kottu, we cut it into pieces, mix it with vegetables, and I like to eat it with raita. Right. Yeah, raita. Oh, and I also saw your this thing. The reel. Your reel. Cutting the coconut or something. Oh. Yeah. So, Ade, if you guys haven't seen my reel on Instagram about the Ugadi, I also posted it on YouTube as a short. Mirelli chudandi guys. So Ugadi, so that is called Ugadi. Ugadi. Yeah, and that's our festival, our South Indian festival, Telugu festival, which is also known as the New Year according to our Hindu religion. Really? Yeah. Oh, our New Year is also coming up. The Sri Lanka Oh. New Year. It's coming April 14th. Yeah, April 14th. Yeah. Oh. So Nice. in your country, you have different New Years for your different like state. Like Yeah. So Ugadi is celebrated in Andhra, Telangana, and Karnataka. So it's celebrated in like 3 states, and then Tamil Nadu has their New Year as Pongal. wait, I know Thai Pongal. Yeah, Thai Pongal. We have it in our country as a holiday, right? Is it a holiday? Yeah. Tamil people celebrate. Yeah. Oh, then maybe it might It's be the same Yeah, I think thing. It's the same thing. Yeah. I forgot when is it. I also don't know when that is, but I think it should be next month, I guess. Next month. Mm. So our New Year is called Sinhala and Tamil New Year. Sinhala Tamilian New Year? Yeah, Sinhala and Tamil New Year. Oh, so it's on the same day then? Yeah, it's the same day. It's Sinhala Tamil New Year. In Oh. Sinhala, it's like Aurud. Aurud. It's like January 1st is like New Year for here, but Yeah. Sri Lankans believe like according to the planets and everything. Same. We have our own New Year for our country. Guys, look at this. Veela kuda they have their own New Year, and what is it called? Aurudu. Yeah. Wala New Year ala antarannamata. So very interesting because we all don't usually celebrate our English New Years. Yeah. It's just for the sake of just wishing Yeah, everybody yeah. Happy New Year, but we don't celebrate it. For us, the actual New Year is Ugadi. Yeah. So like for our New Year's, we make different sweets, Yeah. milk rice. You know what? Oh, that's like the main thing. Yeah, for same New for Year. us too. Oh my Milk God. rice ante payasam, guys. Payasam. You call it payasam. Payasam. There is something called payasam in our country also, but that's like the Tamil people. Yeah, I feel okay. Maybe all the Tamilians who migrated, I feel like during the Ram Setu time, when that bridge. Wait, there's a bridge from Sri Lanka and India, right? Oh yeah. What's this? They are all the masalas that my mom made. So I'm going to How do explain. you make masala? Oh yeah. So this is the do you know the coriander seeds we get? Yeah. Oh yeah. We use those seeds to make the powder of it, like that. Oh. So that's masala? Oh my god. That's like kotamali. Oh, we call it kotamali. We drink it when we're sick. When we're sick, it's called kotamali. ఓకే గైస్, ఇప్పుడు దీనిలో పసుపు వేసాను అండ్ ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ ఎక్కువ వేయము. లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఫర్ ద కలర్ ఆల్సో. అండ్ That's so much color. అండ్ ఇది ధనియాల పొడి గైస్, ఇంట్లో చేసిన ధనియాల పొడి ఇది.
ఇది పడుతుంది. And we didn't add salt, so we are adding some salt. అన్నీ రఫ్గానే వేస్తున్నా, దెర్ ఇస్ నో మెజర్మెంట్స్ ఫర్ దిస్. కొంచెం పెప్పర్ అండ్ ఇది సీక్రెట్ పొడి అన్నమాట, విచ్ మై మామ్ మేడ్. Did you just say secret ingredient? యా, Oh my god. ఇది అమ్మ చేసి పంపించిన ఆల్ స్పైసెస్ పొడి అన్నమాట. అండ్ దిస్ ఆల్సో అ లిటిల్ బిట్. It's a mix of all spices. యా, I'm starting to understand Telugu. yay. And ఇప్పుడు కొంచెం ఆయిల్ గైస్. And the main thing that we are missing is, you can stand right there, it's fine. Look at that color, guys. Oh my god. Multicolors. I know. It looks so nice already. Yeah, Is that yogurt? this is yogurt. Oh my god. How many yogurt spoons do you I usually think have? Do that you have like a fixed no, amount? we don't have anything fixed. That's the, You just eyeball it, huh? I just put it until my ancestors tell that's enough. Now she's mixing it with her hand. Hi guys, we're back. సో గైజ్ నా ఫోన్ నాకు హ్యాండ్ ఇచ్చింది, ఈ రోజే హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. ఏంటి అంటే నా స్టోరేజ్ ఫుల్ అయింది గైస్. ఈ ఐఫోన్ ప్రాబ్లమే ఇది గైస్. ఆండ్రాయిడ్ ఇస్ దట్ ఈస్ వై ఆండ్రాయిడ్ ఇస్ ద బెస్ట్. వీ ఆల్ అగ్రీ ఆన్ దిస్. Yeah. Literally. Apple storage, but like the quality is Do good not recommend. but the quality is like really good. So now that Kavya's storage is full, we're trying to record from our one, and we kind of couldn't show you guys like what we did in between, only because like her storage got full. But now we're gonna Kavya's gonna explain to you guys like what we did so far. And Oh my Kavya, god, it smells so good. it smells so good. I'm like really hungry right now. And we're waiting for the chicken to cook, right? Yeah, it was burning, so I had to come out. She can explain to you guys what she did so far. Stay tuned. సో గైస్ ఫైనలీ నేను వీళ్ళ ఫోన్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఇంకా మొత్తం ప్లాన్ చేసినలాగా రికార్డ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఆబ్వియస్లీ స్టోరేజ్ ఫుల్ అయింది కాబట్టి. బ్యాకప్ తీస్తున్నా ఇప్పుడు, కానీ అది ఆల్మోస్ట్ 1.5 hours చూపిస్తుంది. అండ్ టైం కూడా ఆల్రెడీ లేట్ అయింది. అండ్ టుమారో వీ ఆల్సో హ్యావ్ క్లాసెస్, సో వీ జస్ట్ డిసైడెడ్ టు డూ ఇట్ ఫర్ టుడే. మీకు కానీ రెసిపీ చూడాలని ఉంటే కామెంట్ చేయండి గైస్. ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో. చికెన్ బిర్యానీ నేను చేసేది నిజంగా అందరు బాగుందంటారు. సో సెల్ఫ్ డబ్బా కాదు గైస్, హానెస్ట్ రియాక్షన్స్ నా ఫ్రెండ్స్ ఇచ్చిన వాళ్ళు ఇలా చెప్పారు. సో మీకు కూడా చికెన్ బిర్యానీ రెసిపీ కావాలి అంటే డెఫినెట్లీ కామెంట్, అండ్ దెన్ ఐ మేక్ అ డీటెయిల్డ్ వీడియో ఎలా చేస్తాను ఏంటి అని. కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో I'm going to make them taste today. They're going to taste it like for the first time. I'm so excited. It already smells like so good. Yeah, oh my god. Yeah. Like the chicken itself, like she hasn't added the rice yet. And I feel like eating it with naan or roti already. So good. Yeah. So Wait, do you not add potatoes and stuff? no, Okay. this is Then the we're authentic biryani. We're which- making it the wrong way. well, people in the north make it with potatoes also. So it depends. It differs from region to region. I So yeah. సో మీకు ఇప్పుడైతే ఒక క్విక్ గ్లిమ్స్ ఇస్తానన్నమాట, ఇంతవరకు ఏం చేసాము అని చూసేయండి. See guys, it looks so good. Like, oh my god. సో గైస్ ఇది చికెన్ అయితే నేను సపరేట్గా చేస్తానన్నమాట. దాని తర్వాత రైస్ కూడా పెట్టేశాను ఆల్రెడీ. రైస్ మొత్తం 70% కుక్ చేసిన తర్వాత దీనిపైన లేయర్ చేస్తాను. అండ్ లేయర్ చేసిన తర్వాత మనకి కుంకుమ పువ్వు పాలు దొరకవు కదా గైస్. కుంకుమ పువ్వు ఇక్కడ మాకు చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో ఒక జుగాడ్ లాగా నేను మిల్క్లో టర్మరిక్ కొంచెం యాడ్ చేసి ఇది రైస్ మీద వేస్తానన్నమాట లేయరింగ్ చేసిన తర్వాత. సో యా, సో గైస్ రైస్ 70% కుక్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ వాటర్ని డ్రైన్ చేసేసి వీ జస్ట్ హ్యావ్ టు లేయర్ ఇట్. I'm so ready to eat. We should be done in another 10 minutes. You guys like commented on Kavya's videos about like why she didn't post. That she's posting. She's a bit busy. Oh yeah.
But she's bringing a new vlog, 2 more vlogs for you guys. You know what? Guys, whoever is watching this, you should make sure that I get 100 more subscribers by the next video. That is my target. Like you have new friends in your YouTube channel now. But you guys are not subscribing the channel, guys. Right. చేసుకోండి guys. Subscribe చేసుకోండి guys. Subscribe చేసుకొని చూడండి guys. మీరందరూ నా extended family. You should subscribe and support, right? Yeah. In next video వచ్చే లోపు 100 followers పెరిగిపోవాలి. That's the target. Okay, I'm going to. So guys, మన దగ్గర saffron milk లేదు కాబట్టి we are using turmeric milk. 10 minutes and then we'll be Ready to eat. yes. I'm putting some weight on it. So that air doesn't go. Yeah, air doesn't go. Grand reveal, guys. Okay, guys. Oh my god. We have Ooh la la. Steaming hot biryani. yeah. Oh my Let me God. check if it's properly. You gonna okay, like mix it or something? Yeah, the rice feels cooked, Oh. and I'm going to take out one layer to the top. Guys, Oh Guys. my god. Looks look so at good. that colors. Yeah. So guys, finally biryani is done and I'm going to serve it for these people. Oh my god, I'm so hungry. Me too. Right there. So we layer it and then take it from the bottom. So we don't usually mix the whole biryani. Oh, really? Yeah. So you can always come back and take more, okay? Okay. This is for you, by the way. Yeah. Oh, okay. Oh, enough. I didn't know you were serving. Okay guys, finally food aithe petteskunnamu. This is chicken biryani and now they are going to taste it. We'll taste cheyabothunnaru, so we'll see their reactions. Even if you don't like it, be genuine guys. I won't mind it. The plate The is heavy. texture looks already like so good. I think it's hot. Be careful. Kava doesn't eat hot food, huh? Yeah, I usually wait until it gets a little. Mmm. Oh my god. Is it good? I will also. This is heaven. It tastes like just like the authentic Indian biryani. yeah. Oh my god, I love this. It's like so soft. And with onion. Perfect. Can I come to your house every day? You are always welcome. It's so good. I make it almost every Like day. in our It's houses, the best. in our houses we don't make biryani. We get it from the shop, and it tastes even better than the shops. Okay. It's awesome. Yeah. 10 out of 100. Come this way. No, 10 out of 100. No, not 10 out of 100. 100 out of 10. Yeah. So good. Perfect. Alright guys, I think we are going to enjoy our biryani peacefully. And if you guys want the recipe, comment. Oh my god. Please comment and then I'm gonna make a detailed video of me cooking throughout the whole thing. So మీకు అందరికి రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి గైస్. నేను మొత్తం ప్రాపర్గా వీడియో తీసి పెడతాను. Alright guys, see you in the next video. Bye.